అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ గంగ, గౌరీ, గాయత్రి ముగ్గురు పేర్లు పెట్టాను నేను ఈరోజు అయితే అమ్మలకు. ఎందుకంటే వీళ్ళు ఒక పని చేస్తున్నారు. పొద్దున్నే నేను పనుకున్నట్లే మన గంగమ్మ గుడి ఉంది కదా, అక్కడంతా అలుకుతూ పాటలు పాడుకుంటూ ఎంత ఎంజాయ్గా ఉన్నారో నేను అప్పుడు విన్నప్పుడు చాలా బాగా పాడుతున్నారు. మీతో ఒక వీడియో తీస్తారా అండి అని మళ్ళీ లేచిన టైం లేట్ అయింది. ఇప్పుడైతే వీళ్ళతో వీడియో తీద్దాం అనుకున్నా. ఇది ఇప్పుడు పాడండి అమ్మ పాటలు. అలికినప్పుడు భలే పాడుతా అంటారు కదా, ఇప్పుడు పాడండి పాడండి. ఇంకా చెప్పండి, ఇంకా అప్పుడు చెప్తాండారా. పెట్టిలో సిగరాలున్నాయి కట్టుకో సీతమ్మ, పెట్టిలో సిగరాలున్నాయి కట్టుకో సీతమ్మ, కట్టుకోనే పీటల పైన రావమ్మ, కట్టుకోనే పీటల పైన రావమ్మ, నిన్ను చూసి రఘురాముడు నిలవలేడమ్మా, నిన్ను చూసి రఘురాముడు నిలవలేడమ్మా, కన్నీరే పెట్టుకొని కదిలి రావమ్మ, కన్నీరే పెట్టుకొని కదిలి రావమ్మ, పేటీలో సొమ్ములున్నాయి పెట్టుకొచ్చితమ్మ, పేటీలో సొమ్ములున్నాయి పెట్టుకొచ్చితమ్మ, పెట్టుకొని పీటలపై నువ్వు రావమ్మ, పెట్టుకొని పీటలపై నువ్వు రావమ్మ, నిన్ను చూసి రఘురాముడు నిలవలేడమ్మా, నిన్ను చూసి రఘురాముడు నిలవలేడమ్మా, కన్నీరే పెట్టుకొని కదిలి రావమ్మ, కన్నీరే పెట్టుకొని కదిలి రావమ్మ. చూడండి, పేర్లు కానీ భలే కుదిరినాయి కదా. వీళ్ళకి ముగ్గురికి ఈ రోజు అయితే పేర్లు కొత్తగా పెట్టినాను. ఎందుకంటే వీళ్ళు పాడుతున్న పాటలు వింటే నేను నిద్రలేసి చాలా ఆనందపడినా. ఇప్పుడు ఇంత మంచి పాట సీతమ్మ పాట పాడినారు. ఇప్పుడు ఇంకో పాట ఏ పాట పాడతారో చూద్దాం. ఇంత జాలీగా ఉంటారు చూడు ఆశ్రమంలో గాని. ఒకసారి ఈరమ్మ ఒక పాట పాడుతుందండి. ఈరమ్మ ఒక పాట పాడు. రాత్రి గంగమ్మ గుడి ఇట్లా అంతా బాగా కడుపుకుంటూ వస్తాడు లోపు తలకాయ పెట్టి. అవును, కళ వచ్చిందే. అందుకే నేను పద్ధతి లేచిపోతే. చూడండి, గంగమ్మ ఉంది కదా మన ఆశ్రమం దగ్గర. నిజంగానే గంగమ్మ అయితే చాలా పవిత్రంగా చాలా పవర్ గా ఉంది. ఏమనుకున్నా జరుగుతుంది. పాపం చాలా మంది గానీ వస్తుంటారు కాబట్టి మాకు తెలుసు. అమ్మకి గాని కల్లో వచ్చిందంట. నిద్ర లేస్తానే ముగ్గురు వెళ్ళినారు. అక్కడ ఎంత బాగా సేవ చేసుకుంటూ వాళ్ళ పాటలు వింటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. మన ఆశ్రమంలో ఎంత ఆనందంగా ఉన్నారంటే వీళ్ళు. నిజంగా నేను ఎంత సంతోషపడినాను పొద్దున్నే లేచి. అందుకే నేను సంతోషపడేది కాకుండా మీరు కానీ సంతోషపడాలని మీ ముందుకు తీసుకొచ్చినాను. అలాగే అక్కడ ఏమేమి చేసినారు కానీ ఒకసారి అక్కడ కానీ వెళ్ళి ఒక వీడియో తీద్దాం. ఈరమ్మ పాట విందాం ఇప్పుడు. రాను బొంబాయికి రాను, బొంబాయికి రాను,